ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే అక్క. నమస్తే జయ. అక్క, ఒక వ్యక్తి మానసికంగా బాధపడుతున్నారు అని అసలు మనకి వాళ్ళని చూస్తే ఆ సంకేతాలు ఏమన్నా ఉంటాయా? వాళ్ళని చూసిన తర్వాత మనకు అర్థమవుతుందా? వాళ్ళని ఎలా మోటివేట్ చేయాలి, దాని నుంచి ఎలా బయటకు తీసుకురావాలి, అసలు గుర్తించాలి కదా, ఇది చాలా ఇంపార్టెంట్ కదా. Absolutely. గుర్తించడం అనేది ఇవాళ రేపు గుర్తించకపోవడం వల్ల ప్రాణాలు పోతా సెల్ఫ్ ఉన్నాయి కదా. డిస్ట్రక్షన్ అవుతుంది, ఆ, చేసుకుంటున్నారు, ఎదుటి వాళ్ళని కూడా డిస్ట్రాక్ట్ చేస్తున్నారు. అవును అవును. ఓకే, లైక్ మనం చాలా చూస్తున్నాం. ఉమ్, సో ఈ మానసిక ఏదైతే మెంటల్ ఇల్నెస్ అని ఇప్పుడు వస్తుందో పదము, అది చాలా వింత పదం కింద చూడడం, అంటే ఏదో పిచ్చోళ్ళలాగా అనుకుంటున్నాను. నాన్న అటు కాదు. ఇప్పుడు మీరు జ్వరం వస్తే, దగ్గు జలుబు అవుతే ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అవుతారో అంతకంటే ఫాస్ట్గా రియాక్ట్ అవ్వాల్సిన విషయం ఏమైనా ఉంది లైఫ్లో ఇప్పుడు ప్రజెంట్ అంటే మెంటల్ ఇల్నెస్. మానసిక ఒత్తిడి విపరీతంగా అయిపోయింది. ఎందుకంటే ప్రపంచం పరిగెడుతోంది, ప్రపంచానికి తగ్గట్టు మనసు పరిగెట్టలేకపోతోంది. ప్రపంచం తగ్గట్టు నువ్వు మనసు పరిగెట్టాలని ట్రై చేస్తున్నావు, ఓడిపోతున్నావు. ఆ పేస్ మనం అందుకోలేకపోతున్నాం. ఆ పేస్ ఏంటి మేడం అంటే, ఒకళ్ళ లెవెల్ ఇక్కడ ఉంది, ఒకళ్ళ లెవెల్ ఇక్కడ ఉంది, ఒకళ్ళ ఎడ్యుకేషన్ ఇక్కడ ఉంది, ఒకళ్ళ అమ్మ నాన్న డబ్బు ఇక్కడ ఉంది, ఒకళ్ళ అందం ఇక్కడ ఉంది, ఒకళ్ళ అందం ఇక్కడ ఉంది, ఒకళ్ళ కల్చర్ ఎక్కడ ఊర్లో పుట్టారు, ఒకళ్ళు సిటీలో పుట్టారు. సో డిఫరెంట్ ప్లేసెస్లో స్టార్ట్ అయింది జర్నీ. వాళ్ళ జర్నీని బట్టి వాళ్ళ పేస్ ఉంటుంది. ఓకే, రైట్. ఇప్పుడు నువ్వు అలాగే చూసుకోకుండా నువ్వున్న పేస్ జీరో నుంచి నేను అయ్యో అది పరిగెడుతున్నా, నేను పరిగెట్టాలి అంటే నీకు మెంటల్ ఇల్నెస్ రాకపోతే ఏమొస్తుంది? ప్రతిదానికి కంపారిజన్ అయిపోయింది, ప్రతిదానికి వ్యాలిడేషన్ అయిపోయింది, ప్రతిదానికి లైకులు అవసరమైనవి, ప్రతిదానికి షో ఆఫ్ ఇవ్వమని, ప్రతిదానికి జడ్జిమెంట్ వీడికి ఉంది, వాళ్ళకి ఏం లేదు. ఇప్పుడు ఉన్నోళ్ళంతా కూర్చొని మీటింగ్ పెట్టి ఉప్పర్ మీటింగ్ లేనోడు వాడికి ఆవేదన. అందంగా ఉన్న అమ్మాయిలంతా కలిసి ఒకటి, లేకపోతే యాక్టివ్గా ఉన్న వాళ్ళంతా కాస్త కామ్గా ఉన్న వాళ్ళను, ఆల్రెడీ కామ్గా ఉంటే ఏం చేయాలి, వీళ్ళు వాళ్ళని ఇంక్లూడ్ చేసుకోవాలి. రైట్. ఎస్. కారము చాలా తీకా ఉంది, నేను కారంవే పచ్చిమిరపకాయలు, కారము అన్ని మిరియాలు అల్లము అన్ని వేసే వంట కుదురుతుందా? సుర్రమంటది జీవితం. కొంచెము షుగరు, కొంచెము మళ్ళీ నిమ్మకాయ పిండుతాము, కొంచెం ఉప్పు యాడ్ చేస్తే కారాన్ని తగ్గిస్తాము. ఆ మెథడ్స్ ని ఫాలో అవుతాం కదా. ఎందుకు? అప్పుడే ఒక అందమైన డిష్. సో దిస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్స్, డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఇన్కమ్ అనుకోనివ్వండి. ఇదే కుటుంబాలు. ఇప్పుడు మనము అన్ని కుటుంబాలు, రకరకాల కుటుంబాలు కలిసి ఒక ఫంక్షన్ చేసినప్పుడు అక్కడ ఏ జడ్జిమెంట్స్ రావద్దు, జస్ట్ మనుషులము. ఎంత ఊహనే ఎంత అందంగా ఉంది, అవునా లేదు? బట్ అలా ఉంటుందా? చూడలేకపోతున్నాం. కారం అంటది నేను చాలా గ్రేటు, కారం లేకపోతే ఎట్లా అంటది. అట్లా కుదరదు. ఆల్ ఇంగ్రీడియంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి మనిషి తోటి నీకు నేర్పిస్తున్నాడు భగవంతుడు. ఒరే వెధవా, నువ్వు ఎంత అదృష్టవంతుడివో నువ్వు తెలియదు, కన్ను మిన్ను కాచుకొని ఉండు, చూడు లేకపోతే ఎట్లా ఉంటుందో డబ్బు లేకపోతే అని చెప్తున్నాడు. డబ్బు లేని వాళ్ళని చూసి ఎగతాళి చేయమని నీకు చెప్పలా. నువ్వు బీ రెడీ, నెక్స్ట్ అదే నీ టర్న్. అందంలే ఉంది అని మిడిసిపడక, నువ్వు నీకు ఏదో జన్మల చేసుకున్న పుణ్యానికి సరే నీకు ఒక్కొక్క ఇచ్చాడు. ఇప్పుడు అర్థము నీకు అందం లేని వాళ్ళని చూసి నువ్వు ఎక్కిరించమని కాదు, నెక్స్ట్ నీ టర్న్. సో ప్రతి అందంతో ఒక్కొక్క జడ్జిమెంట్ అయింది. చదువు ప్రకారం జాబులు వచ్చినట్టు, డబ్బుకు తగ్గట్టు, అందానికి తగ్గట్టు, ఆ కాస్త నటోరియస్గా ఉండి గాసిప్ చేసే బ్యాచ్ని తగ్గట్టు, అలా ఒక డిఫరెంట్ వాతావరణమే మారిపోవటం వల్ల ఆ పోటీలో తట్టుకోలేని వాళ్ళు మానసిక వ్యధగలరు. ఈ మానసిక వ్యధ ఏంటంటే, హార్ట్ ఫుల్ ఎంప్టీ, బ్రెయిన్ ఈజ్ ఫుల్, బ్రెయిన్ ఫుల్ ఉంది, థాట్స్ ఏంటి, ఇదే ఇది నాకు లేదు, ఇది నాకు లేదు, ఇది నేను సాధించలేకపోతున్నా, నా భార్య అడుగుతుంది, నా పిల్లలకి నేనేం చేయలేకపోతున్నా, వీళ్ళంత లేదు, మా అక్క వాళ్ళంత లేదు, వీళ్ళంత, ఇదంతా మైండ్. నా జాబ్లో ఇక్కడ నాకు గొడవ అవుతుంది, నేను చేతగాని వాడిని, నేను ఇది ఏదో, ఆ అమ్మాయి అయితే అమ్మాయి పెట్టుకున్నారు, మైండ్ ఫుల్, హార్ట్ ఎంప్టీ, నో ప్రేమ, నో సాటిస్ఫాక్షన్, నా అనేవాళ్ళు, హార్ట్ ఎంప్టీ అయ్యేసరికి మెంటల్ ఇల్నెస్ రాకేమవుతుంది, ఇది బాధ ఎక్కువైపోయింది కదా. సో ఇప్పుడు మనకు చలి ఎక్కువైతే ఏమొస్తుంది, జలుబు వస్తుంది. మరి మైండ్లో లగేజ్ ఎక్కువైతే ఏమొస్తుంది, మెంటల్ ఇల్నెస్ వస్తుంది.
సింపుల్ లాజిక్స్. సో మీకు ఎందుకు అంత చాలా ఎగ్జాంపులరీ వేలో ఎందుకు చెప్తున్నా అంటే, అర్థం చేసుకోండి. ఈ లగేజ్ డౌన్లోడ్ చేయండి, ఈ లగేజ్ని పెంచుకోండి. ఈ లగేజ్ ఏంటి? నా అనే వ్యక్తులను ఏర్పరచుకోండి. నా అనే వ్యక్తులు ఏర్పరచుకోవడానికి ఎదుటి మనుషులు ఎంత ప్రమేయం ఉందో నీ ప్రమేయం అంతా ఉంది. అంతా ఉండాలి ఉంది. ఎలా ఉంది? నువ్వు మాట ఇచ్చి నిలబెట్టుకుంటున్నావా? నువ్వు పైన వాళ్ళ దగ్గర ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? నీకంటే నీ సమానమైన వాళ్ళ దగ్గర కానీ, నీకంటే తక్కువ ఉన్న వాళ్ళ దగ్గర కానీ నువ్వు వెళ్ళి మాట ఇచ్చినంత నిలబెట్టుకుంటున్నావా? నీ వీలైనంత సహాయం చేస్తున్నావా? నువ్వు ఇంకొకళ్ళ కష్టం వచ్చినప్పుడు ఉంటున్నావా? విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు హీల్ అవ్వాలంటే ఏం చేయాలో తెలుసా? సేవ చేయాలి, నువ్వు హీల్ అవుతావు. ఇంకొకళ్ళు హీల్ అవ్వడానికి హెల్ప్ చేయాలి, నువ్వు హీల్ అవుతావు. నేను నన్ను చూసి మీకు ఆశ్చర్యం వేస్తుంటది అప్పుడప్పుడు. అవునవును, చాలా షాక్ అవుతుంది. హౌ షీ ఈస్ లైక్ బికమింగ్ డైలీ. డూ యూ థింక్ నేను ఏమైనా మెడికేషన్ తీసుకున్నా? స్పిరిచువల్ హెల్ప్, హీలింగ్ హెల్ప్, సర్వీస్ ఈజ్ రెండు నన్ను ఈ బాటలో నడిపిస్తున్నాయి. రోజు రోజుకి నా వాయిస్ లో మళ్ళా స్ట్రెంత్ బ్యాక్ వస్తా ఉంది. యు ఆర్ ఫైండింగ్ ఇట్. ఎందుకు? వీక్లీ నేను చూస్తాను కదా, ఏ వీక్ ఆ వీక్ అప్ అవుతుంది అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఒకటే థింకింగ్. నేను ఒక యాక్షన్ చేసే ముందు, ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు, ఆ ఒక నిర్ణయం నన్ను ముందుకు తీసుకెళ్ళి ఏదైనా యూజ్ అయ్యేటట్టు చేస్తుందా, నన్ను నా చుట్టుపక్కన ఉన్న వాళ్ళను అధోగతికి పాలు చేస్తుందా? ఈ ఒక్క క్వశ్చన్ జీవితంలో ఆచి తూచి కనుక మీరు నిర్ణయం తీసుకున్నట్టయితే 100% మీ జీవితం ఎలైటెడ్ ఉంటుంది. 200% కంప్లీట్లీ లాస్ట్ స్టేజ్లో ఉన్న నాకు నా ఎంపవరింగ్ ఐడియా ఏంటి, నేను ఖచ్చితంగా ఎంతమందికి యూజ్ అవుతా. మొన్న దీవాళీకి ఒక ఆర్ఫనేజ్కి వెళ్ళి నేను నా కూతురికి నేను ఎంత స్పెండ్ చేసి, అన్ని బట్టలు కొని ఎలా హంగామా చేసి ఎంత స్పెండ్ చేస్తానో అంతా నేను తీసుకెళ్ళి ఒక 15 మందికి నేను కొత్త డ్రెస్సులు, నాట్ టు షో ఆఫ్, ఐఎమ్ సేయింగ్ ఎలా హీల్ అవుతున్నాను చెప్తున్నా మీకు. నేను దసరాకి మీరు చూసుంటారు నా స్టేటస్, దసరాకి వెళ్ళి ఆ నవదుర్గలకు పెడదాము అనుకుంటే 15 మెంబర్స్ ఉన్నారు మేడం, ఇంటికి వెళ్ళకుండా ప్యూర్ ఆర్ఫన్సే కావాలి, ఎందుకంటే సింగిల్ మదర్స్ దొరుకుతారు కదా. అలా అని అంటే అప్పుడు అందరికి తీసుకెళ్ళి వాళ్ళందరితో నేను స్పెండ్ చేస్తే ఒక పెద్ద స్పిరిచువల్ జర్నీలో నాకు ఎంత హీల్ అవుతుందో అంత హీల్ అయింది. సో మనం కూడా ట్రై చేయాలి. అంటే దీన్ని బట్టి ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే, మానసికంగా మనం లోలో ఉన్నాం, మనం కూడా దీని నుంచి ఎలా బయటికి రావాలనే దానికే కదా ఇప్పుడు మీరు అది బేసికల్ గా అది ఐడెంటిఫై అవ్వంగానే ఫస్ట్ మనం బయటకు వచ్చేయాలి. ఎందుకంటే డోంట్ లుక్ ఫర్ అదర్స్. అందరు బిజీ ఉన్నారు. ఖచ్చితంగా 2 రకాలు కదా. నీ ఫ్యామిలీకి అయితే నేను ఫ్యామిలీ వైజ్ చెప్తా, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక అతను ఏం చేశాడంటే, ఎప్పుడు మంచిగా ఉంటారు, ఒకరోజు ఆఫీస్ నుంచి వచ్చి కొంచెం గట్టిగా అరిశాడు పిల్లల మీద, భార్య మీద. అరవంగానే వాళ్ళు నొచ్చుకున్నారు. ఈయన కోపంగా ఉన్నట్టున్నాడు అని మెల్లగా వీళ్ళు సైలెంట్ అయిపోయి, వీళ్ళు దూరం అవుతున్నారు, భార్య దూరం అవుతుంది. రోజు రోజు ఇంకా దూరం అవుతున్నారు. అమ్మో ఎందుకులో అరుస్తాడు అని ఈ మధు అలా 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 దూరం అవటం వల్ల ఒకరోజు తెలిసింది ఏంటి అని అంటే, ఆయన డిప్రెషన్లోకి వెళ్ళాడు. డిప్రెషన్లో ఉండటం వల్ల అరిచాడు. వీళ్ళు ఇంకా దూరం అవే, ఎవరు సపోర్ట్ సిస్టమ్ లేకపోవడం వల్ల సీరియస్ డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ అటెంప్ట్ చేసుకోవటం వల్ల, ఆ సూసైడ్ అటెంప్ట్ ఎందుకు చేసుకున్నాడు అంటే డిప్రెషన్, మెంటల్ ఇల్నెస్ అని అప్పుడు తెలిసింది. సో ఎలా తెలుసుకోవాలి ఒక మనిషి మెంటల్ ఇల్నెస్ అని? మన ఫ్యామిలీ అరౌండ్ పీపుల్కి నేను ఇచ్చే రీజన్స్ ఏంటంటే, వాళ్ళ సడన్గా కామ్ డౌన్ అవ్వడం కానీ, మనుషుల్ని అవాయిడ్ చేయటం కానీ, ఏడవటం కానీ, కంటిన్యూస్గా తిండి తినకపోవడం కానీ, నిద్రలో డిస్టర్బెన్స్. ఏది మీరు ఫోన్ వాడుతూ నిద్ర డిస్టర్బ్ అయ్యే వాళ్ళ గురించి నేను మాట్లాడడం లేదు. సీరియస్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఎప్పుడు ఒకలాంటి మౌనము బాధతో కలిసిన ఫేజ్ ఉంటుంది. సింపుల్గా మనకు స్పేస్ కావాలనుకునే వాళ్ళు వేరే ఉంటారు. కానీ ఒక డిప్రెషన్ క్వాలిటీస్ ఎప్పుడైతే నోటీస్ చేయండి, ఒక 5-6 నోటీస్ చేసి ఖచ్చితంగా వాళ్ళు ఎప్పుడైతే మాట్లాడమని అడగండి. ఒకవేళ వాళ్ళు ఓపెన్ అప్ అవ్వకపోతే ఆ స్పేస్ క్రియేట్ చేయండి. ఆ స్పేస్ కూడా వాళ్ళకి ఎంత క్రియేట్ చేసినా రాకపోతే విపరీతమైన లవ్ అవైలబిలిటీని స్పెండ్ చేయండి. వాళ్ళు నోరు తెరిసి మీకు ఏమైనా చెప్తున్నారు అనుకోనియండి, నా లైఫ్లో ఇట్లా జరిగింది తెలుసా అనగానే నువ్వు పెద్ద రైడ్ అయిపోయి నువ్వు ఇప్పుడు అర్జెంట్ సలహాలు ఇవ్వక, అదేముందిరా అయిపోయింది దీనికేనా, ఇలాంటి బోడి పెత్తనాలు చేయకండి. వాళ్ళ ప్రాణానికి వాళ్ళకి అది ఎక్కువ. అవునా కాదా? ఇప్పుడు నువ్వు ఒక చిన్న బేబీకి ఇంత చిన్న బుజ్జి పాలిస్తేనే వామిటింగ్ అవుతుంది, మనకి ఇంత లోటాడు పాలు తాగిన తర్వాత వామిటింగ్ అవుతుంది. ఎవడి కెపాసిటీ ఎవడికి నీకేం తెలుసు? అది చిన్న బేబీ ఆఫ్ స్ట్రెస్సా,
ఇట్స్ ఎ హ్యూజ్ స్ట్రెస్. నీకు ఎట్లా తెలుసు? సో కాబట్టి డోంట్ జడ్జ్. వాళ్ళు చెప్పినప్పుడు వినండి, మీరు వ్యాలిడేట్ చెయ్యండి. అంటే నువ్వు సలహా ఇవ్వడానికి నీకు లేకపోతే ఎమోషనల్ అక్కడ అరే ఏ టైం అయినా గుర్తుపెట్టుకో, నేనైతే ఉన్నా నీకు, అంతే. నువ్వు ఎలాంటి సరే ఏదైనా జరగని నేనైతే నీకున్నా బాయ్ అనే ఒక నమ్మకాన్ని మాత్రం ఆ స్టేజ్లో కనిపించండి. వాళ్ళు తప్పు చేశారు, ఒప్పు చేశారు, ఇప్పుడు మీరు స్టార్ట్ కరెక్షన్ టైం అది కాదు. సో వాళ్ళను కౌన్సిలింగ్కి, థెరపీకి అండ్ మెయిన్ ఇంపార్టెంట్ స్లీప్ మంచిగా పోయేటట్టు మాత్రం మీరు అకామిడేట్ చేయండి. మంచి వాళ్ళకి ఇష్టమైన హెల్తీ ఫుడ్ పెట్టండి. హెల్తీ ఫుడ్ అంటే నేను స్పైసీ ఫుడ్ ఎందుకు చేయను అంటే రాజసిక్ ఫుడ్ ఎప్పుడైతే తింటారో వాళ్ళలో ఇంకా ఎమోషన్స్ అగ్రివేట్ అవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఒక 25-30% ఇష్టం ఉన్న ఫుడ్ కూడా పెట్టాలి. వెన్ యూ సబ్సైడ్, డార్క్లో ఉంచొద్దు, లైట్లో ఉంచాలి, నేచర్లో ఎక్కువ తిప్పాలి. అందుకనే ట్రిప్పుకు పోండి. ఈ మధ్య ఎక్కువ మంది చెప్తున్నారు అంటే డబ్బులు తగిలేసే టర్కీ బిర్కీ ఇక్కడ పొమ్మని కాదు. జస్ట్ మీరు గీతాశ్రమం లాంటి ఆశ్రమాలకి పోయినా, ఏ చిన్న కానా ఆశ్రమం లాంటివి పోయినా, ఎక్కడ ఒక చిన్న పార్కులకు పోయినా కూడా సరిపోతుంది. సో మళ్ళీ రజిత మేడం ట్రిప్కి తీసుకెళ్ళమన్నారు, డిప్రెషన్లో ఉన్నా అని మీరు క్లెయిమ్ చేయొద్దు కాబట్టి నేను ఇస్తున్నాను. సో ఇట్ డజంట్ మీన్ లైక్ లైట్ మూమెంట్ ఈజ్ ద మెడిసిన్. అందుకే నేను ఫస్ట్ చెప్పే వాటిలలో ఎక్సర్సైజ్ చెప్తా, మీరు గమనించండి. ఎక్సర్సైజ్ ఇస్ బేసిక్ కి. అందుకే నేను ఒక 6-7 months అయ్యాక నేను స్టార్ట్ చేసింది ఇమీడియట్గా ఏంటి అంటే యోగా. లక్కీగా నా ఫ్రెండ్స్ అందరు నన్ను మోటివేట్ చేయటం వల్ల నేను యోగా స్టార్ట్ చేశాను. నేనే టీచ్ చేస్తున్నా, బట్ ఇట్ హెల్ప్స్ ఇమ్మెన్స్ రిజల్ట్స్. సో కాబట్టికే మూమెంట్, సన్లైట్, మనుషులతో మాట్లాడటం, మనుషులలో ఎక్కువ ఉండడానికి మాత్రం ట్రై చేయించాలి. సో మెంటల్ ఇల్నెస్ అనేది మీరు దాచుకోవాల్సింది, అది చెప్పుకోవాల్సింది కాదు అని అనుకునే మిత్తులో నుంచి బయటికి రావండి. ఇట్స్ నాట్ ఎ డిసీజ్, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ డిసీజ్. అది ఖచ్చితంగా మీరు క్లెయిమ్ చేసుకునే మీ రైట్. ఎందుకనంటే ఎంతో కొంత తెలుసో తెలియకనో సమాజంగా కానివ్వండి, ఈ చుట్టుపక్కల ఉన్న జనాలైనా కానీ మీ మానసికంగా దెబ్బ కొట్టడానికి మా పాత్ర ఉంది. కాబట్టి అదే పాత్రను మనం మళ్ళా తీసుకొని దాన్ని కరెక్ట్ చేయాల్సిన బాధ్యత కూడా మన అందు ఉంది. కాబట్టి ఇటు సమాజమైనా సరే, లోపల ఉన్న మన రిలేషన్షిప్స్, మన ఒక బంధాలైనా సరే 100% ట్రై చేయాలి. ఎందుకంటే అందుకనే మనం ఎవరు సోషల్ యానిమల్స్, మనం ఎవరు మానసికంగా దగ్గర ఎమోషనల్ బీయింగ్స్. అంతే కదా, హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఈక్వల్ టు ఎమోషనల్ బీయింగ్. ఎమోషన్స్ అంటూ ఇచ్చింది మనకే. సో కాబట్టి వాటిని స్వయంగా కరెక్ట్గా వాడుకుంటూ వాళ్ళని ఇగ్నోర్ చేయటం వల్ల వచ్చే నష్టాలు, సూసైడ్ చేసుకోవడం చూసాం. నిన్నగాక మొన్న ఒక అబ్బాయి పాటలు పాడతాడంట, భార్య సతాయిస్తుంది అని చెప్పి ఆమె కొన్న చీరతోటే సూసైడ్. అరే బై ఏంద్రా నువ్వు నీ దోస్తుల దగ్గర పోయి ఎవరు దోస్తులు ఈ పిచ్చి పిచ్చి అమ్మాయిల గురించి మాట్లాడేటప్పుడు ఇచ్చేటప్పుడు అబ్బాయిలు వచ్చేసి భార్యల గురించి చెప్తే దాన్ని చులకనగా చూడకండి, చెప్పుకోనివ్వండి. మీరే ఒక పాటలు ఉన్నాయి కదా, పెళ్లి చేసుకోకు బ్రదర్ అని జోగ్గా పాడుకోవడం కాదు. రియల్లీ బీ అవైలబుల్. దట్ ఈస్ అ సేఫ్ స్పేస్. మెన్ను చెప్పుకోవడము. నాకు ఎంత బాధేసిందో. ఆ అమ్మాయి చెప్పింది నన్ను కొడతాడు, నన్ను తిడతాడు, అందుకని నేను కూడా నోరు కంట్రోల్ ఉండకుండా కొన్ని బ్యాడ్ వర్డ్స్ వాడతారు అమ్మాయిలు. అంటే అహం మీద కొడతారు. అలా కొట్టే వరకు ఆ అబ్బాయి ఇప్పుడు ఏది కరెక్ట్? బతికుంటే మాట్లాడే వాళ్ళమే, నువ్వు ఎట్లా గివప్ చేస్తావు? ఆ అబ్బాయి తల్లిదండ్రి దగ్గర నుంచి దూరం పెట్టింది నన్ను, నేను ఇలరికం లాగా అయిపోయా, ఒంటరిగా అయిపోయా. మీకు అర్థమవుతుందా? సో బీ అవైలబుల్. కొట్లాడుకోవడం అనేది ప్రిట్టి కామన్. బట్ ఆఫ్టర్, అందుకే అన్నారు సైకాలజీలో ద వెరీ ఇంపార్టెంట్, వెన్ ఎవర్ వైఫ్ అండ్ హస్బెండ్ ఫైట్ చేసినప్పుడు బిఫోర్ స్లీపింగ్ దాన్ని క్లియర్ చేసుకొని పడుకోండి. ఎందుకంటే మనకంత మనం చాలా సింపుల్ అండ్ చాలా సున్నిత మనస్కులమమ్మా. దాన్ని పైలప్ చేసి ఆ తట్టుకునే శక్తి అందరికీ ఉండదు. కొంతమంది మొండి బారిపోతారు నాలాగా, కానీ అందరికీ అంత ధైర్యం ఇవ్వడే. కరేజ్ చుట్టాలి కదా. వాడు చనిపోయాడు. రెండో విధంగా చూస్తే అదే పాయింట్లో చూస్తే ఇప్పుడు ఒక అబ్బాయి తల్లిని చంపేశాడు, గొంతు కోసి చంపేయడం ఏంటి? వాడికి ఎక్కడో వాడు ఒంటరిగా ఉన్నాడు చాలా రోజులు. ఎప్పుడు ఇంట్లో కూర్చొని వాడే ఆడుకునేవాడంట ల్యాప్టాప్లలో. మెంటల్ అదే ఒక విషయం చెప్పండి, ఇది సందర్భం కాదు కానీ మీరు తీసుకున్న ఎగ్జాంపుల్, అతనికి నాటు మందు వేయించుతున్నారట. అది
తెలిసి తెలియని మిడకంతనం. మళ్ళీ ఆవిడ టీచర్, ఆయన ఏం చేస్తారు నాకు అంత ఐడియా లేదు. ఏమి చెయ్యరంట, సింగిల్ అర్నింగ్. అందుకని ఏం చేసింది ఆవిడ, అడిగినవన్నీ కొనిస్తూ వాడికి మొత్తం అంటే వాడు ఏది అడిగితే అది చేయడం మొదలుపెట్టింది. అతి ప్రేమ, అతి గారాభము. అలా అని జడ్జి చేయాలంటే కూడా బాధేస్తుంది. తల్లికి ఏది అనలేకపోతున్నాము. తల్లి ఏం కోరుకుంటుంది, అరే నా కొడుకుని సంతోష పెట్టాలి, నేను నా బ్రతుకి ఇంక అదే ఒక పరమార్థం అనుకుంది. కానీ ఆమె లైఫ్ని అంతం చేసి అంత కొన్ని పెంచి పోషిస్తున్నా అని ఆమె అర్థం అవ్వలేదు. సో కానీ మెంటల్లీ ఇల్నెస్ ఉన్నాడు. వాళ్ళు ట్రీట్మెంట్ కూడా ఇప్పించారు. కానీ ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నప్పుడు డూ యూ థింక్ సింగిల్గా ఉంచొద్దు? ఎక్కడ ఉంచారు? విడిగా ఉంచారు. ఆ విడిగా ఉంచడం వల్ల అతనిలో ఉన్న పైశాచికత్వాన్ని పెంపి పొందించడమా కాదా చెప్పండి. నీకు అక్కడ ఎప్పుడైతే ఎమోషనల్ అవైలబిలిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా కష్టం వాళ్ళని భరించడం, ఎందుకంటే వాళ్ళు సైకో చేస్తుంటారు, ఇసిరేస్తుంటారు. కానీ నువ్వు ఆ కొంచెం సేపు నేను అవాయిడ్ చేస్తా అనుకుంటున్నావు, పర్మనెంట్ ప్రాబ్లం నుంచి ఇంకా ఎక్కువ పెడుతున్నావు. సో సింగిల్గా ఉంచారు, ఫ్రెండ్స్ లేరు, ఎవ్వరు లేరు. నువ్వు అలాంటప్పుడు ఏం చెయ్యాలి? ఏదైనా ఒక థెరపీ, ఏదైనా ఒక రీహాబ్ సెంటర్లో వేయాలి. అంటే వాళ్ళది బియాండ్ వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం కరెక్షన్ చేస్తలేము, ముందు వాళ్ళకు ఒక ఐడియా ఇస్తున్నాము. మనం ఎవరమమ్మా జడ్జి చేయడానికి? ఆ తల్లి ఎన్ని కష్టాలు పడిందో, ఆ తల్లి పడింది మనం చూడలా. కానీ ఒక చిన్న ఆరాటం ఏంటంటే, ఇలా ఏదైనా అయినప్పుడు వాళ్ళని దూరం పెట్టకండి. అంటే వాళ్ళకి ఏదో మేము అడిగినవన్నీ ఇస్తున్నాము, వాళ్ళని ఒంటరిగా ఉంచిండ్రు. ఒక్కడిని 50-60 వేలు పెట్టి రూమ్లో ఉంచారట. వాడికి ఆడిందే ఆట, పాడిందే పాట, వికృతంగా తయారైన మానసిక పరిస్థితి వచ్చేసి ఆ క్షణంలో ఇల్యూజన్ షైన్స్ అంటే అంత చాయిస్ ఇచ్చాం. ఆ ఆలోచనలన్నిటిని డిల్యూజన్స్, నేను దేవుణ్ణి అనుకునేంత వరకు వాడిని ఈ లోపలనే స్పిరిచువల్గా గుంజడము, ఫ్రెండ్స్ దగ్గర గుంజడము, చుట్టాల దగ్గర ఉంచడము, అందరు ఒక దగ్గర ఉండడము, వాడిని తీసుకొని వెళ్ళి ఏదైనా ఎక్కడికైనా వెళ్ళటము. ఏదైనా సద్గురువులు ఉన్నారు ఈ మధ్య. అరే ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా వెళ్తున్నారు కదా. ఏదో ఒక నేను బాబాల్ని నమ్మాలా, మళ్ళీ నువ్వు కాదు, నేను అది చెప్పడం లేదు. అక్కడ అంతమంది మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఏదో ఒక పాజిటివ్ పవర్ అయితే ఉంటుంది. కాబట్టి జస్ట్ డూ ద బెస్ట్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. అయిపోయిన తర్వాత అంత నిష్ఠూరం వేస్టే, ఏడ్చుకుని ఏం చేస్తాము. అందుకని బీ క్లోజ్ అబ్జర్వెంట్. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మానసిక పరిస్థితిని అబ్జర్వ్ చేసుకోండి. నీ చుట్టుపక్కల వాళ్ళకు ఎంత ఆస్తి ఉంది, ఏం చేస్తున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు, నీకు సంబంధం లేదు. నీ ఇంట్లో వాళ్ళు ఎట్లా చస్తున్నామో గమనించండి. నీ చుట్టాలు అని క్లెయిమ్ చేసుకొని మాట్లాడే ధైర్యం ఉన్న దమ్మున్న చుట్టాలు, నీ ఇంటి చుట్టుపక్కన ఉన్న నీ చుట్టాలు బ్రతుకుతున్నారా, చస్తున్నారా, వాళ్ళకి నా అవసరం ఉందా, నువ్వు డబ్బు పెట్టకు, ఎమోషనల్ అవైలబుల్ ఉన్నానా అని చూడండి. మీరు మానసికంగా మనుషులు అనిపించుకోవాలి అని అంటే వాళ్ళు ఎలా ఎదుగుతున్నారని ఏడవటం కాదు, ఎలా ఏడుస్తున్నారు అని ఓదార్చటానికి ఎదుగు. అప్పుడు నీ ఆటోమేటిక్గా నువ్వు ఎదుగుతావు ఒక మనిషిగా. So please be there. Mental illness is very dangerous. Right time లో మనం రెస్క్యూ చేస్తే వాళ్ళు అమోఘమైన ప్రీచింగ్ అంటారు కదా, అంటే అలాంటిలో నుంచి బయటికి వచ్చిన వాళ్ళు చాలా బ్రహ్మాండంగా మారుతారు. ఎందుకంటే దెబ్బ లాస్ట్ రాక్ బాటం తగిలి వస్తారు కాబట్టి ద నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆ నెక్స్ట్ లెవెల్ ఒక ఎనర్జీని తీసుకురావాలంటే దానికి చేదోడుగా వాదోడుగా చుట్టుపక్కన వాళ్ళు, సమాజం తోడుండాలి. అందులో మేజర్ మీడియా ప్లే చేస్తుందని నేను ఎన్నో వీడియోస్లో చెప్పా. మీరు మీడియాను అంటే సినిమాలో మూవీస్ ఎందుకు అనంటే, కొన్ని మూవీస్ చూసా నేను, వాడు ఒక మనిషిని పట్టుకొని కచ పొడుస్తుంటాడు. ఎందుకు చెప్పండి? ఇప్పుడు ఒకరిని చంపాలి, అందుకనే ఇప్పుడు విలన్లు హీరోల కంటే అందంగా పెడుతున్నారు. అంటే నువ్వేం ఎలిబిట్ చేస్తున్నావు? నువ్వు అట్లా అంతా పిచ్చిగా చేస్తే నువ్వు గ్రేట్ అని చూపిస్తున్నావు. నువ్వు నార్మల్గా ఇఫ్ యూ వాంట్ టు ఎండ్ దట్ క్యారెక్టర్, ఒక నార్మల్గా ఏదైనా ఒక షూటో గీటో పెట్టేసి ఒకటి చంపేయి. దానికి అలా చేసినందుకు లాపరంగా అబ్బా రైట్ జయ, నేను ఎన్ని వీడియోస్లలో మొత్తుకుంటాను మన మీడియా. ఇప్పుడు మీరు ఇది ఎంత చూపించారో, వాడి కాన్సిక్వెన్సెస్ ఏందో చూపించండి. అది భయపడాలి, అది ప్రమోట్ చెయ్యండి. ఇలా చంపాడు, ఇలా ఊరే బాబా చంపాడు, ఏం నేర్పిస్తున్నారు? వాడి హీరో అని చూపిస్తున్నారు. మీరు దానివల్ల సమాజంలో ఏంటంటే ఖచ్చితంగా నెగిటివ్ అట్రాక్ట్ అయ్యేవాళ్ళు, అబ్జార్బెంట్. ఇప్పుడు మనం సీరియల్ ఏదైనా సినిమా చూస్తుంటే మీరేం చూస్తారు? అరే ఈ టాపిక్, నేను ఏ మూవీ చూసినా ఏ మెసేజ్ తీసుకోవచ్చని ఇమీడియట్గా రాసుకుంటా చెయ్యం. ఈ మూవీలో నుంచి ఏం తీసుకోవాలి? ఒకప్పుడు నేను యంగ్ ఉన్నప్పుడు ఐ వుడ్ హ్యావ్ టేకెన్ మేబీ నాకు తెలియకుండా డ్రెస్సింగ్ సెన్స్ తీసుకొని ఉంటా సీరియల్స్లో చూసినప్పుడు. సో మేబీ నాకు అనిపిస్తుంది, నీకు ఎలా వచ్చింది అంటే, అవునా నేను అప్పుడు అవి చూసేదాన్ని, మేబీ అదేమైనా కనెక్ట్. సో అట్లా ఎవరికి ఏది
అందుతుందో తీసుకుంటారు. వాడి మైండ్ ఆల్రెడీ సైకలాజికల్ డిస్టర్బ్ ఉన్నప్పుడు హీ విల్ పిక్ దట్ ఓన్లీ కదా, అవునా కదా? సో కాబట్టి అవి చూపించింది. మరి బాధ్యత ఏంటి మేడం? అది చూపించారు, అది చూపిస్తే దాని తర్వాత ఎండింగ్ బాగా చూపి ఏం జరిగింది. ఒక్క నిమిషం చంపేయడం కాదు, వాణ్ణి అంతకంటే చిత్రవద పెట్టి చంపింది, లేకపోతే వేరే మూవీస్ అట్లా చెయ్యొద్దు అని చూపించేవి. బాధ్యత రహితంగా ఖచ్చితంగా తీసుకోవాలి. ఒక రీసెంట్ గా పాల్కి శర్మ నాకు చాలా బ్యూటిఫుల్లీ నచ్చింది. దిస్ ఐ వాంట్ టు కోట్. ప్రతి ఒక్కళ్ళు కూర్చొని మాట్లాడతాం, ఇప్పుడు మనం మాట్లాడుతున్నట్టే మీడియా సమాజం ఏం చూపిస్తోంది అని మాట్లాడతారు. కానీ ఇప్పుడు మన థంబ్నెయిల్స్ మీద చాలా గొడవలు అవుతాయి. థంబ్నెయిల్ మంచిగా బ్యూటిఫుల్ గా మీరు మంచిగా ఎదగాలంటే ఇది చూడండి అంటే ఎవడు చూడ్డు. ఒక మసాలాది ఒక థంబ్నెయిల్ పెడితే ఓ అని చూస్తారు. అంటే ఎందుకు తయారైంది మీ సైకాలజికల్ గా మైండ్? ఆల్వేస్ అట్రాక్టింగ్ టు మసాలా, నెగటివ్ థింగ్స్. సో ఎవ్రీబడి వాంట్స్ అ గుడ్ కంటెంట్. కానీ నువ్వు మళ్ళా సైడ్ హెల్తీ డిష్ తింటే మంచిదని నీకు తెలుసు. హెల్తీ డిష్ నువ్వు పెట్టుకునేది ఏంటిది? బిర్యానీ. నువ్వు అడిగేదే మంచి కావాలి సమాజానికి, కానీ నువ్వు చూసేదేంటి? ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. సో దిస్ ఇస్ హౌ మీడియా ఆల్సో ఇంపాక్ట్ కూడా ఉంటుంది. అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ జయ. నమస్తే.